మాదక ద్రవ్యాలు, అలాగే మద్యం, మరికొన్ని ఈ చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషిని మనిషిలా ఉంచవు. కొన్నిసార్లు ఆ శృతి మించితే మద్యం కూడా ఒక్కొక్కసారి మనల్ని దారి తప్పించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలాంటిది మాదక ద్రవ్యాలు మనిషిని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తాయి. నరాలు బలహీనతగా తయారవుతాయి. మన కంట్రోల్లో మనం ఉండం. అవి లేకపోతే చనిపోవాలనిపిస్తుంది. అదే ఈరోజు వెల్జాన్ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ గారి ప్రాణం తీయడానికి కారణమైంది. ఆయన రెండో కుమార్తె కొడుకైనటువంటి కీర్తితేజ మద్యానికి బానిసయ్యాడు. అలాగే ఆ తర్వాత ఈ డ్రగ్స్కి బానిసయ్యాడు. ఇప్పుడు ఈయన దగ్గర కంపెనీలు ఉన్నాయి. చంద్రశేఖర్ గారి దగ్గర అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకి డైరెక్టర్గా తన పెద్ద కుమార్తె కొడుకైనటువంటి శ్రీకృష్ణని డైరెక్టర్గా నియమించారు. దాంతో కీర్తితేజ మనసులో పెట్టుకున్నాడు. అయినా కీర్తితేజ దీనికి కూడా ఆయన అకౌంట్కి కూడా దాదాపు 4 కోట్ల విలువైనటువంటి ఆస్తులు బదిలీ చేయడం జరిగింది. అయినా కూడా శాంతించలేదు. తన తల్లితో వచ్చినటువంటి కీర్తితేజ తాతని 73 సార్లు కత్తితో పొడిచాడు. తల్లి తన తండ్రికి టీ తేవడానికి వెళ్ళిందంట. ఈలోగా 73 సార్లు కత్తితో పొడిచాడు. అతని తల్లి కూడా అడ్డగించబోతే ఆమెకు కూడా 4 కత్తిపోట్లు పొడిచాడు. అక్కడికక్కడే వెలమాటి చంద్రశేఖర్ గారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారు అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చికిత్స పొందుతున్నారు. ఇలాంటి మాదక ద్రవ్యాల విషయంలో అందుకే పోలీసులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు అతని జీవితం పోయింది, బంగారం లాంటి జీవితం, ఆస్తులు, ఇంకా ఎంతో జీవితం ఉంది. ఇంకా 29 సంవత్సరాల కుర్రోడే ఇలా జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దాదాపు అతని డ్రగ్స్ వల్ల ఇంచుమించు ఒక 40-45 సంవత్సరాల వ్యక్తిలా కనిపిస్తాడు అనమాట. అంత డ్రగ్స్ అడిక్ట్. కాబట్టి మన పిల్లలకు కూడా మనం కొంచెం ఈ డ్రగ్స్కి దూరంగా ఉంచడం కాదు, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం చాలా ప్రధానంగా చూడాలి. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు చాలామంది కూడా మనకు తెలియకుండానే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. మనమేమనుకుంటామంటే మన పిల్లాడు అలాంటి వాడు కాదు అనుకుంటాం. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే ఆ తెలిసిన తర్వాత మనం ఏమీ చేయలేం. వాడు శృతి మించిపోయాడా, మన కంట్రోల్ తప్పిపోయాడంటే పిల్లలు మళ్ళీ ఆ జీవితాలు నాశనం అయిపోవడమే తప్ప మళ్ళీ చేతికి వచ్చే అవకాశాలు ఉండవు.